హాయ్ అండి. ఈ చిట్టి ముక్కల ఊరగాయ ఎలా పట్టాలో చూద్దాం రండి. 3 మామిడికాయలు మీడియం సైజ్ తీసుకున్నాను. కారము 100 గ్రాముల కారం తీసుకున్నాను. ఇది పచ్చి కారమే, ఆడిచ్చి పెట్టుకున్న కారము. ఇది ఆవాలు పౌడర్ చేసి పెట్టుకున్నాను 50 గ్రాములు. మెంతులు 2 టేబుల్ స్పూన్లు, మెంతి పౌడరు 2 టేబుల్ స్పూన్లు. ఇది ఆయిల్ అండి, హాఫ్ లీటర్ ఆయిల్ తీసుకున్నాను నేను. ఈ ముక్కలకి సరిపడగా సాల్ట్ 100 గ్రాములు తీసుకున్నాను. వెల్లుల్లి ఒకటేమో పేస్ట్‌లా చేసుకున్నాను, ఒకటేమో ఒలిచి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. ఇది కూరగాయల కోసమని వెళ్తే అక్కడ ఉన్నాయండి మామిడికాయలు. చేసి చూద్దాము కొంచెంగా అని తీసుకొచ్చాను. ఈ మామిడికాయలు పచ్చిగా బాగానే ఉన్నాయండి. ఇవి ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి వీటిని. కొంచెం టెంకాది గట్టిగానే ఉంది ముక్క. ఇవి కొట్టడానికి రావండి. చిన్న చిన్న పీసులుగా అయితే మనం ఇంట్లో కొన్ని రోజులకి తినడానికి బాగుంటుందని తీసుకొచ్చాను. పెద్ద పెద్ద ముక్కలంటే మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి కొట్టించుకొని రావాలి. అందుకని మామూలుగా సింపుల్గా కొద్దిగా చేసుకుందామని తీసుకొచ్చానండి ఆ ముక్కల్ని. ఈ ముక్కల్ని ఈ విధంగా చిన్న చిన్నగా తరుక్కున్నాను. ఈ తరిగిన 3 మామిడికాయ ముక్కల్లోకి ఇదిగోండి 100 గ్రాముల కారం వేసుకోవాలి. ముందు పొడి కారాన్ని జల్లుకొని తరువాత ఈ కారాన్ని బాగా కలుపుకోవాలండి. కారాన్ని కూడా సాల్ట్ 100 గ్రాములు దీంట్లోనే వేయాలి కలపడానికి. ఇదిగా 100 గ్రాములు సాల్ట్. ఇంకా ఇది మెంతుల పొడి అండి, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూను. ఇది ఆవాల పొడి ఒక 50 గ్రాములు పౌడర్ చేసుకున్నాను నేను. ఈ మూడింటిని కూడా దీంట్లో వేసేద్దాం ఇప్పుడు. వేసేసి వాటితో పాటు కలుపుకోవాలండి వీటిని కూడా. మెంతులు పౌడరు, ఆవాలు పౌడర్ చేసుకున్నది మొత్తం ఈ మిశ్రమాన్ని దీంట్లో వేసి ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. ముక్కలకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి బాగా. అవి పొడి అంతా ముక్కలకి పట్టేటట్లుగా నీట్గా కలుపుకోవాలి. నేను ఫస్ట్ అయితే స్పూన్తోనే కలిపాను. మళ్ళా తర్వాత ఇది కలుస్తుందో లేదో అనేసి తర్వాత ఒక వెల్లుల్లి రెబ్బలు, ఒక వెల్లుల్లి పేస్ట్ లాగా చేసుకున్నాను. ఈ రెండింటిని కూడా దాంట్లో వేసుకుందామండి. వెల్లుల్లి ఎన్ని వేసుకుంటే అంత బాగుంటుందండి పచ్చళ్ళలో, మామిడికాయ పచ్చళ్ళలో. ముక్క ఎలా టేస్ట్గా ఉంటుందో వెల్లుల్లి కూడా మామిడికాయలో అంత బాగా ఉంటుంది. ఆ పులుపు కారము అన్నీ దానికి పట్టి వెల్లుల్లి ముక్కకి చాలా బాగుంటుందండి. వెల్లుల్లి ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది, మన ఇష్టం అది. ఎక్కువగానే బాగుంటుంది, స్మెల్ కూడా బాగా వస్తుందండి. కలుపుతుంటేనే చాలా బాగుంది పచ్చడి. ఈ విధంగా మొత్తం ముక్కలన్నిటికీ అన్ని విధాలా పట్టేటట్లుగా బాగా కలపాలి. స్పూన్తో బాగా కలవట్లేదని మళ్ళీ నేను చేయి పెట్టాల్సి వచ్చిందండి. చేత్తో బాగా కలుపుకుంటున్నాను. ముక్కకి బాగా పట్టించుకోవాలి. ఈ చిట్టి ముక్కల ఊరగాయ పచ్చడి బాగానే ఉంటుందండి. కొన్ని రోజుల వరకు నిలవ ఉంటుంది. పెద్ద ముక్కల పచ్చడి అంత నిలవ ఉండకపోవచ్చు, ఎందుకంటే మనం టెంకుతో కొట్టం కాబట్టి, ఉట్టి ముక్కనే తీసుకుంటాం కాబట్టి. దీనికి ఊరికే కొంచెంగా చేశాను. 1 కిలో అంత పచ్చడి చేశానండి. ఆ 3 కాయలు కలిపి 1 కిలో అంత పచ్చడి అయితే వచ్చింది. దాంట్లోకి బాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ముక్కకి ఆవపిండి, మెంతిపిండి, మెంతులు, వెల్లుల్లి, కారము, ఉప్పు అన్నీ బాగా కలవాలండి. దీంట్లో బాగా కలిసిపోవాలి. కలిసిపోయేటట్లుగా బాగా కలుపుకోవాలి. ముక్కకి పట్టేటట్లుగా కలుపుకున్న తర్వాత అప్పుడు చూసుకొని అది ఎలా ఉందో చూసుకొని దాన్ని బట్టి కలపకపోతే ఇంకా కలుపుకుంటూనే ఉండాలి. అది ఎక్కువసేపే పడుతుంది కలవడానికి. తర్వాత మనం దాంట్లో ఆయిల్ అండి, 400 గ్రామ్స్ నుంచి హాఫ్ కేజీ దాకా ఉంటుంది. ఈ ఆయిల్ వేసుకున్నాను. ఫస్టు ఒక 3 వంతులు వేసుకొని కలిపాను, కానీ అది సరిపోయినట్టు అనిపించలేదు. ఇంకా పొడిగానే అనిపించింది ముక్క. ఇంకా మిగిలిన ఆయిల్ కూడా దాంట్లో పోసేసాను. మొత్తం 400 గ్రామ్స్ ఆయిల్ అయితే నాకు పట్టిందండి. మళ్ళా తర్వాత చూసుకొని కలుపుకోవచ్చు చాలకపోతే. ఆ మిగిలిన ఆయిల్ కూడా వేసేసాను. 400 గ్రామ్స్ ఆయిల్ మొత్తం వేసేసుకున్నాను నేను. వేసేసుకుని కూడా ఇప్పుడు కూడా మళ్ళీ బాగా కలవాలండి. ముక్కలు, ఆ పౌడర్లు, మొత్తం ఆయిల్ అన్నీ కలిసిపోవాలి దీంట్లో. కలిసేలాగా మొత్తం కలుపుకుంటూ ఉండాలండి బాగా. అది నూనె మళ్ళీ 3వ రోజున చూసుకుని నూనె పైకి తేలితే పర్వాలేదు, లేకపోతే మళ్ళీ అప్పుడు కలుపుకోవాల్సి వస్తుందండి ఆయిల్.
ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. అన్ని పొడులు అన్నీ కలిసేలా కలుపుకొని బాగా నీట్‌గా అన్ని ముక్కలకి కారాలు, ఉప్పులన్నీ పట్టాలండి బాగా. ఈ పచ్చడి అన్నం వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఊరగాయలాగే ఇది కూడా పెద్ద ముక్క, కాకపోతే అది పెద్ద ముక్కలు ఎక్కువగా టెంకుతూ ఉంటుంది కాబట్టి అది ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఇది అన్ని రోజులు ఉండకపోవచ్చు బహుశా. నేను ఇదే మొదటిసారండి పట్టడం. అంటే అమ్మ వాళ్ళు పడుతుంటే చూసాం కానీ నేనైతే పట్టడం ఇదే ఫస్ట్ సారి. ఊరికే కూరగాయలు కానీ వెళ్తే అక్కడ బాగా కనిపించాయండి మామిడికాయలు. అవి తీసుకొచ్చాను. కొద్దిగా పడదామని ఒక 3 కాయలు మాత్రమే తీసుకొచ్చాను. 1 కిలో అంత అయినట్టుంది పచ్చడిది. తర్వాత నిదానంగా ఇంకా పెద్ద ముక్కల ఊరగాయ కూడా పట్టడానికి ప్రయత్నం చేస్తాను నేను. ఆ ముక్కలు కొట్టాలంటే ఇబ్బంది అవుతుందండి. అందుకే పెద్ద ముక్కల ఊరగాయ పట్టడానికి అవ్వట్లేదు. మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి పట్టించుకొని రావాల్సి వస్తుంది, కొట్టించుకొని రావాల్సి వస్తుంది. కొట్టే వాళ్ళు అందుబాటులో లేరు మాకు దగ్గరలో. అవి కొట్టడానికి కూడా కత్తిపీటలు అలాంటివి మా దగ్గర లేవు. మామూలు చాకుతోటి కత్తులతోటి రావట్లేదు, అవి ముక్కలు చిదిరిపోతున్నాయి. అందుకే ఈసారి ట్రై చేయలేదు. చూస్తాం, ఎవరన్నా కొట్టగలిగితే మాత్రం ఆ పెద్ద ముక్కల ఊరగాయ కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాము. ఈ విధంగా మొత్తం కలిసేలాగా నూనె కూడా పోసుకొని 400 గ్రాముల నూనె, 200 మొత్తం కలిపి 100 గ్రాముల కారము, 50 గ్రాముల ఆవాల పొడి, ఒక 2 టీ స్పూన్లు మెంతుల పొడి, ఒక స్పూన్ ఏమో మెంతులు తీసుకున్నానండి. ఇదిగోండి ఆవకాయ పట్టడం అయిపోయింది. వేడి వేడి అన్నాన్ని ఆవకాయ తీసి వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కలిపిన దాంట్లోనే అన్నం కలుపుతున్నానండి. బాగా వాసనకి తినాలనిపించింది. ఇలా కలుపుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఇలాగే కలుపుకుంటారా అని ఒకసారి కామెంట్లో తెలపండి. ఈ విధంగా కలుపుకుంటే చాలా బాగుంటుంది. చిన్నప్పుడు మా అమ్మ కూడా ఇలా కలిపి అందరికీ ముద్దలు పెట్టేది మాకు. తినడానికి ఎంతో రుచిగా ఉండేది. ఈ అన్నం కోసం చాలా ఇదిగా ఎదురు చూసేవాళ్ళం మేము. ఇష్టంగా తినేవాళ్ళం ఈ కలిపిన అన్నము. బాగుంటుందండి ఈ విధంగా దాంట్లోనే కలిపిన దాంట్లోనే పచ్చడి కలిపిన దాంట్లోనే అన్నం కలుపుకుంటే ఇది ఇంకా ఊరితే 3 రోజుల తర్వాత ఇంకా రుచికరంగా ఉంటుందండి. ఇదిగోండి మా పాపకు పెట్టాను. మరి తిని చూసి ఆమె రుచి చెప్తుంది. బాగుందంట మరి. మీరు కూడా చూడండి.